అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కి విషాదం, ఆసుపత్రిలో పరిస్థితి దారుణం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పర్యటిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ నిధులతో కంకిపాడు మండలంలోని చేపట్టిన అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో ఉండగానే అక్కడ ఒక అపశృతి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ను ప్రత్యక్షంగా చూసేందుకు గోడవర్రు గ్రామానికి చెందిన ఓ బాలిక అక్కడికి రద్దీ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఆ రద్దీ మధ్యలో బాలికకు ఊపిరాడలేదు. దీంతో బాలిక స్పృహ తప్పి కింద పడిపోయారు. అది గమనించిన బాలిక తండ్రి వెంటనే ఆ చిన్నారిని తన బైకు పైనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ రద్దీ మధ్యలోని వెళ్లడం కూడా ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కంకిపాడు మండలం గోడవరు గ్రామానికి వెళ్లి అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. R&B శాఖ ఇంజనీర్లతో కలిసి రోడ్డు మందం, నాణ్యత, పనితీరును తెలుసుకునేందుకు రోడ్డుపైనే ఒక పక్కన చిన్న గొయ్యిని కూడా తవ్వి పరిశీలించారు. రోడ్ కాంట్రాక్ట్స్ రోడ్డు నిర్మాణంలోని అన్ని ప్రమాణాలను పాటించేస్తున్నారా లేదా అని కూడా ఆరా తీశారు. అభివృద్ధి పనులను, నిర్మాణ నాణ్యత విషయంలోని రాజీ పడేది లేదని అధికారులకు కూడా సూచించారు. ఆ తర్వాత సురక్షిత మంచినీటి వ్యవస్థను కూడా పరిశీలించారు. అయితే ఆసుపత్రిలో ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అన్నది ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.